ఆయన వీరికంటే ముందు గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. దూత వారితో సమాచారం చెబుతుంది. మృతులలో ఉన్నాడని చెప్పి మీరు చూస్తున్నారా? చర్చిలో ఇక్కడ ఉంటాడు, సమాధిలో ఎక్కడ ఉంటాడు? సమాధిలో ఉంటాడు. మీరు ఎత్తుకోవచ్చు. కానీ ఆయన సజీవుడయి తిరిగి లేచి మీకంటే ముందుగా గలిలయ ప్రాంతానికి వెళ్ళుచున్నాడు. అక్కడికి వెళ్ళండి. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు మీతో చెప్పలేదా? ఏమని? పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు, నేను శిలువ మరణాన్ని పొందుకుంటాను, నన్ను సమాధిలో పెడతారు, తిరిగి 3వ దినాన నేను లెగుస్తాను అని మీతో చెప్పలేదా? మీరు జ్ఞాపకము తెచ్చుకోండి. ఎందుకు కలవరపడతారు? ఎందుకు భయపడతారు? మీకంటే ముందు ప్రభువు వెళ్ళుచున్నాడు, వెళ్ళి కలవండి, ఆయన మీకు దర్శనమిస్తారని దూత చెప్పిన సమాచారం విని ధైర్యం తెచ్చుకొని అక్కడి నుంచి బయలు వెళ్ళారు. అర్థమైన మాటలు. దేవనామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ప్రజలు బిడ్డలారా, అక్కడ ఆయన కొంతమంది శిష్యులను దర్శించి ఇంచుమించు 40 రోజులు ఈ భూమి మీద సంచరించాడు. ఎన్ని రోజులు? భూమి మీద సంచరించాడు. అనేక మంది శిష్యులకి కనపడి వారికి పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు, వారితో మాట్లాడి ఉన్నాడు. మరొకసారి రాయబడింది,